నాకు తెలిసినంత వరకు యాజ్ ఎ ఫస్ట్ టైం అనుకుంటా జడపిల్లలు తయారు చేయడం యూట్యూబ్‌లో. సో, వెల్కమ్ టు ఆర్ఎస్ఎం వ్లాగ్స్ తెలుగు. సో, ఈరోజైతే గనక జడపిల్లలు అయితే రెడీ చేసేద్దాం వచ్చేయండి. ఇది క్రాఫ్టింగ్ వైర్. సో, నేను మీషోలోనే తీసుకున్నాను. సో, దీని బదులు మీరు గాజులు కూడా యూజ్ చేయొచ్చు. అదే సిల్వర్ టైప్ గాజులు ఉంటాయి కదా! వాటిలకి పూసల కన్నాలు పెద్దలా ఉండేలా చూసుకోండి. సో, నాకు సరిపోయినంతగా నాది వాల్యూమ్ థిన్ అనమాట. హెయిర్ అంత వాల్యూమ్‌గా లేదు. మొత్తం ఊడిపోయింది. దానికొక పెద్ద స్టోరీ ఉందనమాట. సో, ఇది ఊడిపోయింది. దానికని చెప్పి నేను తినగానే ఉంది కదా అని చెప్పి అంత లావుగా చేసుకోవట్లేదు. సో, ఇలా రౌండ్ షేప్ తీసుకురండి కొంచెం పైకి వదిలేసి. సో, ఈ క్రాఫ్టింగ్ వైర్, ఈ జ్యువెలరీ దీంట్లో వాడినయన్నీ కూడా నేను మీషో నుండి అయితే తీసుకున్నాను. ఇవి రెడీ చేసుకోవడానికే అని పనిగట్టుకుని అదైతే తీసుకున్నారంటే వేస్ట్ అని చెప్తాను. సో, అనదర్‌గా మీరు ఇంకేమన్నా మంచిగా రెడీ చేసుకుంటానంటే ఇవన్నీ మీకు కొనుక్కోవచ్చు. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మీరు చాలానే తీసుకోవచ్చు. నేను వీటిలతో ఇయర్ రింగ్స్ చేశాను. ఇంకా ముందు ఇంకా మంచిగా ఏమన్నా ట్రై చేస్తాను. సో, ఇలా మంచిగా పూసలన్నీ అరేంజ్ చేసుకొని మువ్వల టైప్‌లో ఉన్నాయి కదా! మధ్యలో ఇవి అరేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి తక్కువ బడ్జెట్‌లో అని అడిగితే నన్ను పూసలుంటాయి కదా మన దగ్గర, నార్మల్ పూసలుంటాయి వైట్ కలర్ పూసలు. అవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మధ్యలో హుక్ కింద అరేంజ్ చేసుకొని మధ్యలో హ్యాంగింగ్‌లా ఇచ్చుకోవచ్చనమాట. మన దగ్గర ఉన్న వాటినే అరేంజ్ చేసుకొని మంచిగా ఒకటి చెయ్యండి. అవి వచ్చిందంటే అనదర్ ప్రాసెస్‌కి మీరు వెళ్ళడానికి బావుంటుంది. సో, ఇదే వైర్ ఉండాలని లేదు. మన దగ్గర మనం కొన్ని కట్టు తీగల్లా ఉంటాయి కదా! ఆ తీగలతో కూడా చేసుకోవచ్చు. ఈ తీగ ఏమిటంటే ఈజీగా బెండ్ అవుతుంది. మనకు నచ్చినట్లుగా అవుతుందనమాట. నేను చూసినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందేమో అనుకున్నాను గానీ అస్సలు లేదు. నచ్చినట్టుగా మంచిగా బెండ్ అవుతుందనమాట. సో, నా దగ్గర ఎప్పుడో రూపులుంటే మధ్యలో రూపులైతే అరేంజ్ చేసుకుంటున్నాను. వాటి వల్ల లుక్ అంతా చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో, నేను కూడా రెడీ చేయడం ఫస్ట్ టైమే. ఎందుకో ఐడియా వచ్చింది. ఎవరి దగ్గరో పెళ్లి కూతురు డిజైన్‌లో జడబిళ్ళలు చూశాను. సో, అది చూసి ఈ ఐడియా అయితే వచ్చింది. మనమే మేక్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బయట చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి అని చెప్పి మధ్యలో రూప్ అరేంజ్ చేసుకుంటున్నాననమాట. సో, నేను వీటిలికి ఆటిలికి విడివిడిగా ఇవైతే బిళ్ళలు రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే లెంత్‌ని బట్టి హెయిర్ లాంగ్ ఉండొచ్చు, షార్ట్ ఉండొచ్చు అని చెప్పి. సో, ఈ హుక్‌కి ఇలా అరేంజ్ చేసుకొని మధ్యలో హ్యాంగింగ్ అయితే ఇచ్చుకుంటున్నాననమాట. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మన దాంట్లోనే జాస్మిన్ బర్డ్స్ కూడా రెడీ చేశాననమాట. ఈ జాస్మిన్ బర్డ్స్ కూడా మీరు కావాలితే జడబిళ్ళలకే అరేంజ్ చేసుకోవచ్చు. లుక్ బావుంటుంది. అంటే మంచిగా మనకు క్రియేటివిటీ యూజ్ చేసుకోవడమే. బేస్ ఇదే తీసుకుని మీరు దీనికి ఇంకా పూసలు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ జాస్మిన్ బర్డ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. సో, ఈ పూసలు కూడా ఇంట్లో ఉన్నవి. మీరు ఇంట్లో ఉన్న పూసలే తీసుకోవచ్చనమాట. నేనైతే మీషో నుండి బల్క్‌గా తీసుకున్నాను కాబట్టి ఓకే. నా క్రాఫ్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఓవరాల్‌గా రెడీ అయిన జడబిళ్ళలు అయితే ఇలా ఉన్నాయి. వెనకాల హ్యాంగింగ్ కొంచెం ముక్క వదులుకున్నాం కదా! అది వెనక్కి వంచుకుంటే ఇలా అయిపోతుంది. ఇలా వస్తుందనమాట. తలకు 1 బై 1 పెట్టుకోవడమే. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంతవరకు వీడియో చూసినట్లయితే నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఓవరాల్‌గా ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనల్‌గా నేనైతే 5 రెడీ చేసుకున్నాను. నా జడకి ఇవే ఎక్కువ అనిపించేసింది. ఎందుకంటే చాలా షార్ట్ హెయిర్ నాది. అంత లాంగ్ అయితే కాదు కాబట్టి. సో, ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.